హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్. ఈరోజు మనము మీల్ మేకర్తో ఒక మంచి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 2-3 గ్లాసుల వాటర్ తీసుకుని బాగా వేడి చేయాలి. ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత హాఫ్ కప్ మీల్ మేకర్ తీసుకొని అందులో వేసుకోవాలి. మీల్ మేకర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మీల్ మేకర్‌ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మీల్ మేకర్‌లో ఉండే ఎక్స్‌ట్రా వాటర్‌ను ఇలా గట్టిగా పిండుతూ ఇంకో గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో 2 లవంగాలు, కొంచెం చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం ఆనియన్ తీసుకొని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్‌ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఒక 3 టమోటాలను తీసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇలా ప్యూరీని వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటో ప్యూరీని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, అలాగే 2 స్పూన్ల కొబ్బరి పౌడరు, అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం మీల్ మేకర్‌ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని మళ్ళా బాగా అంతా కలిపి దించేయాలి. అంతే మీల్ మేకర్ కర్రీ రెడీ. ఇది చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.